ఇంట్లో భార్యను పెంచాలి కదా, ఇంటికి మా. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఓటమి ఎదురైనప్పుడు ధైర్యంగా ఎలా ఉండాలో తెలుసుకోవడమే కాదు, గెలిచిన తర్వాత వినయంగా ఎలా ఉండాలో తెలిసుండాలి. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం యూట్యూబర్ ప్రసాద్ బెహ్రా ఈ మధ్య యూట్యూబర్స్ పై మరియు సినిమా సెలబ్రిటీలపై కేసులు నమోదై జైలు పాలవుతున్నారు. అందులో చాలా వరకు లైంగిక వేధింపులు, సహజీవనం చేసి పెళ్లి చేసుకోకుండా అన్యాయం చేశారనే ఆరోపణలు రావడంతో పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి ఈ విషయాన్ని మీడియాకి కూడా తెలియజేస్తున్నారు. ఇక తాజాగా ఫేమస్ యూట్యూబర్ నటుడు ప్రసాద్ బెహ్రా మావిడాకులు పెళ్లివారమండి అనే వెబ్ సిరీస్ లో నటించి తన కామెడీ టైమింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా ఒకవైపు బ్యాక్ టు బ్యాక్ వెబ్ సిరీస్లు, మరోవైపు మూవీస్ చేస్తూ బిజీగా ఉన్న సమయంలో రచన అనే అమ్మాయితో కలిసి ఒక వెబ్ సిరీస్ ని చేయడం జరిగింది. ఆ అమ్మాయి ప్రైవసీ కోసం ఈ వీడియోలో తన పేరుని మార్చి చెబుతున్నాను. ఇక ఆ షూటింగ్ లో ప్రసాద్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని, అందుకు తనని ఎదురించడంతో డిసెంబర్ 11న షూటింగ్ ముగించుకొని ఇంటికి వెళ్తుండగా అందరి ముందు తనపై దాడి చేశాడని జూబ్లీహిల్స్ పోలీసులకి ఫిర్యాదు చేయడంతో పోలీసులు డిసెంబర్ 18న ప్రసాద్ ని అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరచగా కోర్టు ప్రసాద్ కి 14 రోజుల రిమాండ్ విధించింది. అసలు ప్రసాద్ బెహ్రాపై వచ్చిన ఆరోపణల్లో ఎంతవరకు నిజముంది, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ల్లోనూ అమ్మాయిలకి కాస్టింగ్ కౌచ్ తప్పదా అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ప్రసాద్ బెహ్రా అలియాస్ యూట్యూబర్ ప్రసాద్. ఇతను 1992 జనవరి 3న ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి ధర్మానంద్ బెహ్రా, తల్లి పార్వతీ బెహ్రా. ఇతనికి ఒక చెల్లెలు కూడా ఉంది. ఇక ప్రసాద్ తండ్రి ఒక ఫ్యాక్టరీలో పనికి వెళుతూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. అలా అన్ని బాగా సాగుతున్నప్పుడే ప్రసాద్ 3వ ఏటకి తన తండ్రి అనారోగ్య బారిన పడి మరణించడంతో అప్పటి నుండి ఇంటి బాధ్యతలన్నీ తల్లి మీదే పడ్డాయి. ఇక అలా తల్లికి చదువు లేకపోవడంతో ఆ ఊర్లోనే అంగన్వాడీలో ఆయాగా పనికి వెళుతూ పిల్లల్ని పోషించేది. ప్రసాద్ తన స్కూలింగ్ ని శ్రీకాకుళంలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న ప్రసాద్ తన ఇంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా సినిమాల్లోకి వెళ్లి బాగా డబ్బు సంపాదించాలని, తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలనుకున్నాడు. కానీ అందుకు తన తల్లి కనీసం డిగ్రీ పూర్తయ్యేంత వరకు ఎక్కడికి వెళ్ళొద్దని, చదువు లేకపోతే ఈ రోజుల్లో పరిస్థితి ఘోరంగా ఉంటుందని నచ్చజెప్పడంతో ప్రసాద్కి వేరే దారి లేక చదువులపై తన దృష్టిని సారించాడు. అలా తన ఇంటర్ని పూర్తి చేసి శ్రీకాకుళంలోని గౌట్ కాలేజీలో తన BA డిగ్రీని పూర్తి చేశాడు. అలా తన తల్లితో హైదరాబాద్కి వెళ్లి జాబ్ కోసం ట్రై చేస్తానని చెప్పగా అందుకు ఆమె ఒప్పుకోవడంతో ప్రసాద్ హైదరాబాద్లో తనకి తెలిసిన బంధువుల వారి ఇంట్లో ఉంటూ ఇక అలా చాలా వరకు సినిమా ఆడిషన్స్కి వెళ్ళిన ప్రసాద్కి యాక్టింగ్లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని కారణంగా ఎక్కడ ఇతన్ని సెలెక్ట్ చేయలేదు. అలా 6 నెలలైనా ఒక్క ఛాన్స్ కూడా రాకపోయేసరికి బంధువులు కూడా ప్రసాద్ని భారంగా భావించి తమ ఇంట్లో నుండి పంపించేశారు. దీంతో ఎటు వెళ్లాలో ఎవరిని కలవాలో తెలియని ప్రసాద్ అమీర్పేట్ బస్ స్టాప్ లో పడుకునేవాడు. అంతేకాకుండా చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడం, తినడానికి కూడా డబ్బులు లేకపోవడంతో ఇంటికి వెళ్ళిపోదామనుకున్న తల్లికి భారంగా ఉండడం ఇష్టం లేక ఏం చేయలేని పరిస్థితుల్లో ఉండేవాడు. ఇక అలా ఒక స్టేజిలో పోలీస్ స్టేషన్లో భోజనం పెడతారని పోలీసులు వేశ్యలని అరెస్ట్ చేస్తుంటే తను కూడా వారితో ఉన్నట్లు నటించి పోలీసుల జీపులో ఎక్కబోయేవాడు. కానీ అక్కడున్న వారు తమకి అతనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పడంతో మధ్యలోనే ప్రసాద్ ని దింపేస్తుండేవారు. ఇక ఇలా ఉంటే అవదని మరుసటి రోజు రియల్ ఎస్టేట్ ఆఫీస్లో వేకెన్సీ ఉండడం చూసి ప్రసాద్ అందులోకి వెళ్లి జాయిన్ అయ్యాడు. అలా 3 నెలలు అక్కడ పనిచేసి కొంతవరకు డబ్బుని పోగేసుకొని ఎలాగైనా తన లక్ని సినిమాల్లో ట్రై చేయాలని జాబ్కి రిజైన్ చేసి డైరెక్టర్ మారుతి దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాడు. ఇక అలా ఆ తర్వాత కొంతమంది డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా, స్క్రిప్ట్ రైటర్ గా పనిచేస్తూ కొంతవరకు ఎక్స్పీరియన్స్ ని తెచ్చుకున్నాడు. ఇదిలా ఉంటే అదే టైంలో బైక్ మీద షూటింగ్ స్పాట్ కి వెళ్తున్నప్పుడు ప్రసాద్ కి యాక్సిడెంట్ అయి తలకి కాళ్ళకి తీవ్ర గాయాలవ్వడంతో 10 రోజులు కోమాలోకి వెళ్ళిపోయాడు. ఇక కొడుకు పరిస్థితిని తెలుసుకున్న తన తల్లి 2010లో ప్రసాద్ ని శ్రీకాకుళం తీసుకెళ్లిపోయింది. అలా 6 నెలల్లో రికవరీ అయిన ప్రసాద్ ఆ తర్వాత 5 సంవత్సరాలు అక్కడే ఒక కంపెనీలో జాబ్లో జాయిన్ అయి వచ్చిన డబ్బులతో చెల్లెలకి పెళ్లి చేసి తన బాధ్యతని తీర్చుకున్నాడు. ఇక అలా అన్నీ బాగానే సాగుతున్న తన మనసు మాత్రం సినిమా ఇండస్ట్రీ వైపే ఉండడంతో తన తల్లిని ఒప్పించి 2015లో మళ్ళీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ నటుడిగా కాకుండా రైటర్గా వర్క్ చేయాలని తనకి తెలిసిన మేనేజర్ని కలిసి ఛాన్స్ అడగగా ప్రసాద్కి ఈటీవీలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అల్లరే అల్లరి అనే సీరియల్కి అసిస్టెంట్ రైటర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే ఛాన్స్ వచ్చింది. అంతేకాకుండా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సీరియల్లో ప్రసాద్ ఒక చిన్న పాత్రలో యాక్ట్ చేయడం ద్వారా తన నటన అరంగేట్రం చేశాడని చెప్పొచ్చు. కానీ ఆ సీరియల్లో ఎంత కష్టపడినా నేమ్ గానీ మనీ గానీ రాకపోయేసరికి ఇలా ఉంటే అవ్వదనుకుంటున్నప్పుడే అదే టైంలో MCN కంపెనీస్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ని తమ కంట్రోల్లో పెట్టుకొని వాటికి కంటెంట్ రైటర్స్ కోసం, డైరెక్టర్స్ కోసం ఆడిషన్ నిర్వహించారు. అలా తన రైటింగ్ స్కిల్స్ మరియు యాక్టింగ్
యాక్టింగ్ స్కిల్స్ తో ఆకట్టుకున్న ప్రసాద్ కి మొదటిగా ఐఆమ్ ప్రెగ్నెంట్ అనే షార్ట్ ఫిలిం లో యాక్టర్ గా డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చారు. ఇక అలా ఈ షార్ట్ ఫిలిం రిలీజ్ అయ్యి అంతలా ఆకట్టుకోలేదు గానీ ప్రసాద్ యాక్టింగ్ కి మరియు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి యూట్యూబ్ లో ఆఫర్స్ వెతుక్కుంటూ వచ్చాయి. ఇక అలా బుట్టబొమ్మ అనే మూవీలో ప్రసాద్ కండక్టర్ పాత్రని పోషించగా అందులో తనకి కొంతవరకు గుర్తింపు రావడంతో దాని ద్వారా కమిటీ కుర్రాళ్ళు అనే మూవీలో ఇతనికి ఒక సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక అలా ఒకవైపు మూవీస్ చేస్తూ మరోవైపు యూట్యూబ్ లో పెళ్లివారమండి అనే వెబ్ సిరీస్ ని కూడా చేయడం మొదలెట్టాడు. ఇక ఈ సిరీస్ లోనే ప్రసాద్ రచన అనే అమ్మాయిని కలవగా వీరిద్దరికి మంచి స్నేహం ఏర్పడింది. అలా ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయి మంచి ఆదరణ లభించడంతో అప్పటి నుండి వీరిద్దరూ కలిసి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ మరియు వెబ్ సిరీస్ లని చేస్తూ వచ్చారు. ఇక అలా రీసెంట్ గా మెకానిక్ అనే వెబ్ సిరీస్ ని చేసిన తర్వాత రచన ఉన్నట్టుండి పోలీసులకి ఫిర్యాదు చేస్తూ ప్రసాద్ తనని లైంగిక వేధింపులకి గురి చేస్తున్నాడని కంప్లైంట్ ఇవ్వడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. నిజానికి సినిమాల్లోనే అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ యూట్యూబ్ లో కూడా ఆల్బమ్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లో చేయాలంటే ఏదో ఒక రకంగా అమ్మాయిలు లైంగిక వేధింపులకి గురి కావాల్సి వస్తుంది. అందుకే నటనా రంగంలోకి అడుగు పెట్టాలంటే వీటి గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇక అలా రచన కంప్లైంట్ లో ప్రసాద్ తనని సంవత్సరం నుండి వేధిస్తున్నా తను సైలెంట్ గానే ఉండిందని, కానీ తాను తరచూ ఇలానే చేస్తూ అందుకు సహకరించకపోవడంతో డిసెంబర్ 11న తనని అందరి ముందు కొట్టి తిట్టాడని చెప్పడంతో ప్రసాద్ ని ఇమీడియట్ గా కస్టడీలోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరచగా కోర్టు ఇతనికి 14 రోజుల రిమాండ్ ని విధించింది. ఇక ఈ విషయంపై నెటిజన్లు స్పందిస్తూ ఆ అమ్మాయిని వేధింపులకి గురి చేసినందుకు ప్రసాద్ ని శిక్షించడం మంచి పనే గాని తను సంవత్సరం నుండి ఇలానే చేసినప్పుడు తనకి నచ్చకపోతే ఇండస్ట్రీ నుండి వెళ్లిపోవాలి, లేకపోతే తనతో మళ్ళీ యాక్ట్ చేయకుండా ఉండాల్సింది అని కొంతమంది చెబితే, మరికొంతమంది మాత్రం అమ్మాయిలు ఇలా ముందుకొచ్చి తమకి జరిగిన అన్యాయం గురించి చెబితే భవిష్యత్తులో ఇలాంటి దౌర్జన్యాలు తగ్గే అవకాశాలున్నాయని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరు ఈ ఇష్యూపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, సమస్య ఎదురైనప్పుడు నువ్వు ఏ విధంగా స్పందిస్తున్నావా అనే దానిపైనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇది ఫోక్స్ యూట్యూబర్ ప్రసాద్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.